ఎమ్మెల్సీగా తనను గెలిపిస్తే నిరుద్యోగులు ఉద్యోగుల సమస్యలపై మండలిలో పోరాడతానన్నారు కరీంనగర్ బీజేపీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి అంజిరెడ్డి. కరీంనగర్ కలెక్టరేట్లో ఆయన నామినేషన్ వేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని ఆరోపించారు. గ్రాడ్యుయేట్ల నుంచి మంచి స్పందన వస్తోందని, తన విజయం ఖాయమంటున్న అంజిరెడ్డితో వెంకటేష్ ఫేస్ టు ఫేస్. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానానికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి కొద్దిసేపటి క్రితం నామినేషన్ వేశారు. ఆయనతో పాటు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, తర్వాత సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు హాజరయ్యారు. ప్రస్తుతం అంజిరెడ్డి మనతో పాటు ఉన్నారు. అంజిరెడ్డి గారు, ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం అంటే చాలామంది గ్రాడ్యుయేట్లు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంటారు. అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే హామీ ఏంటి? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఒకటి మేధావులకు నేను చెప్పేది ఏంటంటే, మీ గొంతుకనై మీతో పాటు ఉండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల కోసానికి పోరాటం చేయడానికి నన్ను గెలిపించిన తర్వాతనే మీ సమస్యలు ఏదన్నా ఇచ్చిన హామీలను నెరవేర్చిన దాకా వాళ్ళకు వెంబడబడి మెడలోంచి పనిచేపిస్తాను నేను తెలియజేస్తా ఉన్నాను. ఉద్యోగుల విషయంలో తీసుకుంటే సిపిఎస్ మేనిఫెస్టోలో పెట్టారు, ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు. అది ఇంప్లిమెంటేషన్ చేసినంత వరకు ఎవ్రీడే మీ గురించి నేను మాట్లాడతాను తెలియజేస్తున్నాను. అదే విషయంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, నిరుద్యోగుల విషయంలో మీరు 2 లక్షలు నోటిఫికేషన్ ఇస్తున్నారు. జూన్ 2 నుండి సెప్టెంబర్ 17 వరకు ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఎక్కడైనా ఫుల్ఫిల్ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఫుల్ఫిల్ చేస్తే మేము ఓటే అడగం, ఫుల్ఫిల్ చేయకపోతే వాళ్ళందరూ ఓట్లు మాకేస్తారు. ఇన్ టైంలో శాలరీ ఇస్తలేరు. ఎయిమ్స్లో అతనికి శాలరీ ఫస్ట్కి వస్తే ఇక్కడ 3 నెలలకు శాలరీ వస్తలేదు. అదేవిధంగా సిబ్బంది, వైద్యుల విషయంలో సిబ్బంది చాలా కొరత ఉంది. 50-60% సిబ్బంది ఉన్నది. ఆ సిబ్బంది ఫుల్ఫిల్ చేసిన దాకా వాళ్ళు ఎంబడి తగులుతూ ఉంటాం. అదేవిధంగా నిరుద్యోగుల విషయంలో తీసుకున్నాం. నీకు టెంపరరీ ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారు, మీరు పర్మనెంట్ చేస్తా అని చెప్పారు. ఎక్కడ నన్ను పర్మనెంట్ చేసిన దాఖలు ఉన్నాయి. పర్మనెంట్ చేసినంత వరకు వాళ్ళ గొంతుకనే మీ గురించి నేను పోరాటం చేస్తాను. ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో 25 ఉద్యోగులందరికీ 25 లక్షల నుంచి 50 లక్షల రూపాయల దాకా ఇన్సూరెన్స్ కేటాయించాలని మేము డిమాండ్ చేస్తాం. ప్రైవేట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 25 లక్షల రూపాయలు మేము ఇప్పిస్తాం. 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ మేము ఇప్పిస్తాం. మినిమం వేజెస్ ఏదైతే ఉందో అది చేసిన దాకా వాళ్ళ మీద ఒత్తిడి తెప్పిస్తాం. మిగతా జిల్లాలకు, ఈ 4 జిల్లాలకు మీరు పోటీ చేసిన 4 జిల్లాలకు కొంత డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే జగిత్యాల లాంటి ప్రాంతంలో గల్ఫ్ వలసలు ఎక్కువగా ఉన్నాయి. సిరిసిల్లలో బీడీ కార్మికులు ఉన్నారు, తర్వాత చేనేత కార్మికులు ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు రావాలని చెప్పి ఆశలు పడతా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ప్రత్యేకంగా ఏమన్నా మీరు ఎజెండా రూపొందించుకున్నారా? ఏం చేయబోతున్నారు? వాళ్ళందరికీ నేను ఒకటి మీ ద్వారా కోరేది ఏంటంటే, మేము స్కిల్ డెవలప్మెంట్ నుండి 13,500 ఎస్ఎఫ్టీ నేను బిల్డింగ్ కడతా ఉన్నాను. వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కిల్ చేసి ఇక్కడ చుట్టుపక్కల కంపెనీస్ ఉన్నాయి, దాని లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి హైదరాబాద్లో. వాళ్ళందరికీ అన్ని విధాల కంప్యూటర్ రంగాల్లో అయినా సరే, తర్వాత డిజిటల్ రంగాల్లో అయినా సరే, సెల్ ఫోన్ రిపేర్లో సరేగానే, ఫార్మా కంపెనీలో అయినా సరే, ఈ ఇంజనీరింగ్ సిస్టంలో అయినా సరే, మేము అందరినీ ఇన్స్ట్రక్టర్లు పెట్టి ప్రతి ఒక్కరికి డిజిటలైజేషన్ చేసి వాళ్ళందరినీ ఎంప్లాయ్మెంట్ రూపంలో తీసుకుపోయి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకున్నారు. 4 జిల్లాలు తిరిగినప్పుడు గ్రాడ్యుయేట్ల నుంచి కావచ్చు, నిరుద్యోగుల నుంచి కావచ్చు, ఏం డిమాండ్లు మీకు కొత్తగా వినిపించినాయి? వాటి పరిష్కారం కోసం తీసుకున్న చర్యలేంటి? వాళ్ళు ఒకటే అడుగుతారు, ఇచ్చిన హామీలు నెరవేర్చమంటారు. ప్రభుత్వాన్ని అడుగుతున్నారు, మిమ్మల్ని ఏమన్నా ప్రత్యేకంగా అడిగారా? మేము వాళ్ళ ఏదైతే హామీలు ఇచ్చి నెరవేర్చలేదో ఆ నెరవేర్చిన దానికోసానికి వాళ్ళ గురించి ఫైట్ చేస్తాం. మీ గొంతుకనై మీ గురించి నేను ఫైట్ చేస్తాను. ప్రభుత్వంలో ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షం కూడా అంతే బాధ్యత ఉంటుంది. దానికోసానికి వాళ్ళ గొంతుకనే వాళ్ళ గురించి నేను ఫైట్ చేస్తే వాళ్ళందరూ నా మీద చాలా హ్యాపీగా ఉన్నారు. ఏదే అడ్వకేట్ల విషయంలో తీసుకుంటే కార్పస్ ఫండ్ 100 కోర్స్ ఇచ్చారు. 100 కోర్సులో 15-28 కోట్లు ఇచ్చారు, 20 కోట్లు ఇచ్చారు. మిగతా ఏంటంటే న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో 3 ఇయర్స్ స్టైఫండ్ 5,000 ఇస్తున్నారు. ఎక్కడ ఇచ్చిన దాఖలాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దానికి ఇంప్లిమెంటేషన్ చేస్తామని నేను తెలియజేస్తాను. అంజిరెడ్డి అయితే చెప్తున్నాడు, నిరుద్యోగులకు తర్వాత గ్రాడ్యుయేట్లకు అండగా ఉంటాను, ప్రశ్నించే గొంతుకగా బీజేపీ అభ్యర్థిగా తనను గెలిపిస్తే హామీలను నెరవేరుస్తానని చెప్పి అంజిరెడ్డి చెప్తున్నారు. ఇప్పటికే నామినేషన్ వేసిన అనంతరం మరో రోజు వేసేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.